ఓకే. సో ఇది ఇంకొక లాబొరేటరీ అనమాట. సో చాలా మందికి తెలుసు రెక్స్‌రాత్ బాష్ కంపెనీ. అది కూడా ఇంటర్నేషనల్‌గా ఇక్కడ వీళ్ళతో టై అప్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ ద మిషనరీస్. ఏఐ లెర్నింగ్ తర్వాత ఏదైతే కోడ్ యూజ్ చేస్తామో ఆ కోడ్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు అది ప్రాక్టికల్‌గా లెర్నింగ్ అవుతుందా, ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతుందా లేదా అని ఈ మిషనరీ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఆల్రెడీ కంప్యూటర్స్ ఉన్నాయి. దాని పక్కన మిషనరీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డిజైనింగ్ అనేది వాళ్ళు అక్కడ చేసిన తర్వాత ఆ డిజైనింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అని ఈ మిషన్స్ ద్వారా తెలుసుకుంటారు. సో ఇలా మనకి ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది అంటే పిల్లలు ఇంకా చాలా ఇంటెలిజెంట్గా అండ్ అలాగే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది ప్రాక్టికల్ లెర్నింగ్కి. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటేనే రేపన్ననాడు ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు కానీ జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ గణపత్ యూనివర్సిటీలో చాలా వరకు వర్క్ షాప్స్ కావచ్చు, ప్రాక్టికల్ లెర్నింగ్ కావచ్చు అండ్ ఫ్యాకల్టీ దగ్గరుండి నేర్పించడం జరుగుతుంది. సో ఇది ఇంకొక వర్క్ స్టేషన్ అనమాట. సో హైడ్రాలిక్ వర్క్ స్టేషన్ అండ్ ఎస్పెషల్లీ రెక్స్‌రాత్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో బాష్ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ లెక్చరర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ విత్ మెషినరీ అనమాట. సో హైడ్రాలిక్ వర్క్ స్టేషన్ విత్ డబుల్ పంప్ అండ్ ప్రెషర్ రెగ్యులేటర్ అనమాట ఇవి. సో చూసారు కదా మనకు ఎక్విప్మెంట్ కానీ మెషినరీస్ కానీ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా వీళ్ళు ప్రతి ఒక్కటి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎక్స్పోజర్ పిల్లలకి ఆ వర్క్ స్టేషన్స్ కానీ ఆ మెషినరీ ఎక్స్పోజర్ ఉండి వాళ్ళు ఎలా యూజ్ చేయాలని తెలిస్తే చాలా బాగా గుర్తుండిపోతుంది. సో ఇటువంటి దాంట్లో ఫస్ట్ కేర్ తీసుకునేది మాత్రం గణపత్ యూనివర్సిటీనే. సో ఇప్పటిదాకా ఇంజనీరింగ్ బిల్డింగ్లో మనం కంప్యూటర్ ల్యాబ్స్ చూసాము, ఏఎంఎల్ వర్కింగ్ స్టేషన్స్ చూసాము అండ్ అలాగే హైడ్రాలిక్ వర్క్ స్టేషన్స్ చూసాము. ఇది ఎస్పెషల్లీ మనకు 3D ల్యాబ్ ప్రింటింగ్ మెషినరీస్ ఉన్నదనమాట. ఆల్మోస్ట్ 70 crores వర్త్ ఆఫ్ మెషినరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఎవరైతే మనకు ఒక 3D ప్రింటింగ్ కావాలి అంటే దాని వెనకాల కోడింగ్ ఉంటుంది కదా, అది మన స్టూడెంట్స్ అనేది ఇక్కడ చేశారనమాట. ఆ కోడింగ్ చేసి ఎటువంటి 3D ప్రింటింగ్స్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. సో ఎస్, సో చక్కగా గణపత్ యూనివర్సిటీ కాబట్టి వినాయకుడిని రిప్రజెంటేటివ్గా చక్కగా శివుడు అండ్ వినాయకుడిని ఇక్కడ ఈ మిషనరీ ద్వారా మన స్టూడెంట్సే తయారు చేయడం జరిగింది. 6 lakh కలర్ ప్రింట్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కలర్ కార్ట్రిజెస్ కూడా ఉన్నాయి. సో అది వాళ్ళు ఫ్యూచర్లో నార్మల్ ఇంజనీరింగ్ కాకుండా ఒక స్కిల్ బేస్డ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి ప్రాక్టికల్ లెర్నింగ్తో అనుకుంటే మాత్రం తెలుగు వాళ్ళు ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో ఎస్, ఇది ఇంకొక కంప్యూటర్ ల్యాబ్ అనమాట. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ చాలా వరకు గణపత్ యూనివర్సిటీలో 55 వరకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనకు ఐఐటియన్స్ ఎవరైతే అల్యూమిని ఉన్నారో వాళ్ళు ఫ్యాకల్టీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. 70 members ఫ్యాకల్టీ ఉందన్నమాట. అసలు ఏంటి, ఎందుకు ఇంత స్పెషాలిటీ గణపత్ యూనివర్సిటీ, తెలుగు వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే ఫస్ట్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఇది ఫుడ్, హాస్టల్, అకామిడేషన్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. సో నాకు తెలిసి అబ్బాయి తెలుగు అబ్బాయి అనుకుంటా. సో అవునా? ఓకే, నీ పేరమ్మా? మాధవ్. సో ఎక్కడి నుంచి? అనంతపూర్ నుంచా? ఓకే. సో ఏంటి అసలు గణపత్ యూనివర్సిటీ ఎందుకు నచ్చింది, ఎందుకు చూస్ చేసుకున్నారు? ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంక మిగిలిన యూనివర్సిటీస్ అంటే బెంగళూరు, చెన్నై అక్కడ కంపేర్ చేసినప్పుడు మనకు అక్కడ థియరటికల్ గా ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువ ఉంటుంది. ల్యాబ్స్ వర్క్ అయినా కానీ అందుకోసం ఇది తీసుకున్నాం. ఓకే. సో ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంది? ఫ్రెండ్లీగా ఉందా? డౌట్స్ అయితే క్లియర్ చేయడం? ఫ్యాకల్టీ ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలన్నా డౌట్స్ నైట్ అయినా రెస్పాన్స్ అయ్యేలా ఉన్నాం. ఎందుకంటే నైట్ అయినా రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్ అన్ని ప్రతి ఒక్కటి ఇన్ క్యాంపస్ లోనే ఉన్నాయన్నమాట కదా, సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఫుడ్ అంతా ఎలా ఉంది? తెలుగు మెస్ ఉంది.